దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైస్తలాడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికే స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితం నెరవేర్చబడును గాక. దేవుడు తెలియపరిచే అద్భుత విషయం, ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. అవునండి, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఉంటూ ఏదైనా ఒకరోజు ఖచ్చితంగా నేను మేలు పొందుకుంటాను అని ఎదురు చూసే వారికి తప్పకుండా ఆ మేలును దేవుడు దయచేస్తాడు. ఇందుని బట్టి తెలియజేది ఏమనగా, ఈ నిరీక్షణ నిన్ను నన్ను సిగ్గుపరచదు. ఎందుకంటే మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ ద్వారా మనకు దేవుడు ఏమిచ్చాడు? దేవుని ఆత్మనిచ్చాడు. ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఏమవుంది? కుమ్మరింపబడి ఉన్నది. అంటే బడుతుంది అని అనట్లేదు, బడి ఉన్నది. ఆల్రెడీ దేవుని ప్రేమ మన హృదయంలో ఉన్నది. ఎప్పుడైతే దేవుని ప్రేమ మన హృదయంలో ఉంటుందో అప్పుడు మనం ఓపికతో దేవుడు ఖచ్చితంగా ఒకరోజు నాకు సహాయం చేస్తాడు అంటే విశ్వాసము, స్థిరధైర్యము, ఖచ్చితంగా చెప్పాలంటే వాక్యంలో నిరీక్షణ మనకు ఉంటుంది. దేవుని ప్రేమ, ఆయన చేసేటువంటి కార్యములు, ఆయన చేసేటువంటి అద్భుతముల వైపు నిరీక్షణతో ఎదురుచూసేలాగా చేస్తుంది. అందుని బట్టి ఈరోజు దేవుడిని తెలియపరిచే విషయం ఏంటంటే, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నావు కావచ్చు, నిరీక్షణతో ఉన్నావు కావచ్చు, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఏమాత్రం కూడా సిగ్గుపరచదు. నిన్ను దేవుడు సిగ్గుపడనివ్వడు. నలుగుట్లో సిగ్గుపడుతూ తలదించుకున్న పరిస్థితుల్లో ఉన్నావేమో, అవమానించబడిన పరిస్థితుల్లో ఉన్నావేమో, సిగ్గుపడకు. దేవుని వాక్యం చెప్తుంది, ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఎందుకంటే దేవుని నమ్మిన వారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేసేవాడు కాదండి. దేవుని ఆత్మ ద్వారా ప్రతి కార్యం జరుగుతాయి. హల్లెలూయా. వాక్యం ఏం తెలియబడుతుందంటే, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే ఇవి జరుగును. ఎస్, ఎలా జరుగుతుంది? దేవుని ఆత్మ ద్వారా. మన శక్తి, మన బలము కాదు. దేవుని ఆత్మ జరగని క్రియలన్నింటినీ కూడా జరిగింపచేస్తుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆ ఆత్మ నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధిలో నడిపిస్తుంది. మనకు విషయం గమనించు. బైబిల్ ముందు మరియా యేసు ప్రభుని గర్భంలో ధరించడానికి ముందు దేవుని దూత కనబడి, నీవు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, యేసుక్రీస్తు అనేటువంటి పేరు పెడతావు అని చెప్పేసి తెలియబరిచినప్పుడు, నేను కన్యను కదా, నేను పురుషుని ఎరగనదా అనను. నేను వివాహం చేసుకోలేదు ఇంకా, నాకెలాగే జరుగుతుంది ఇట్లాంటిది, ఇది సృష్టికి విరుద్ధం కదా అంటే, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భవతి అవుతావు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుందంటే, ఊహించని కార్యాలు, జరగవు అనుకున్న కార్యాలను కూడా దేవుడు జరిగింపచేస్తాడు. హల్లెలూయా. అదే నమ్ము. దేవుని ఆత్మ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది కనుక, దేవుని ప్రేమ ద్వారా ఈ వాక్కును ఇదిగో నేను నీకు తెలియపరుస్తా ఉన్నాను. దేవుని సేవకుని తెలియపరుస్తున్నాను. సహోదరి, సహోదరుడా, గత అనేక దినాలుగా ఓపికతో కనిపెడుతున్నావు, నిరీక్షణతో ఉన్నావు. ఓపికతో అదేవిధంగా ఓపికతో ఉండు, నిరీక్షణ ఎదురు చూడు. నువ్వు దేని గురించి అయితే ఓపికతో నిరీక్షణతో కనబడుతున్నావో ఆ విషయం నుండి సిగ్గుపరచదు. హల్లెలూయా. ధైర్యంగా ఉండు. జాబ్ కావాలా? దేవుడు ఇస్తాడు. నీ పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తున్నావా? దేవుడు మంచి సంబంధం దయచేస్తాడు. నిన్ను సిగ్గుపరచు. దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండు. దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆరోగ్య విషయంలో, ఆశీర్వదించే విషయంలో, ఐశ్వర్యం పొందుకునే విషయంలో, ప్రతి విషయంలో ఏ విషయాన్ని బట్టి నువ్వు కావాలి అని ఎదురు చూస్తున్నావో అది నా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు సిగ్గుపడనివ్వడు. తలదించుకునే విధంగా చేయడు, తల ఎత్తుకొని తిరిగే విధంగా దేవుడు చేస్తాడు. ఆమెన్. ఎంత గొప్ప విషయాన్ని దేవుడికి తెలియపరుస్తుండగా ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదనే ధైర్యంతో
ముందు సాగదాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు. నీ ఆత్మ ద్వారా జరగలేని కార్యాలు జరిగింపజేస్తాను మాట్లాడావు. నేడు మా జీవితాల్లో ప్రభు అతను ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న విషయాలు నెరవేర్చబడని చూస్తాను. మా జీవితం నెరవేర్చండి. ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరిస్థితి అనేటువంటి అయ్యా వాగ్దానం ప్రభా తండ్రి మాకు తెలియపరిచిన కదా ప్రభా తండ్రి. అయ్యా నిలబెత్తండి. ఆయన మా జీవితాల్లో ఈ గొప్ప విషయం దాన్ని నెరవేర్చండి. మేము సిగ్గుపడకుండా ప్రభా తండ్రి తల ఎత్తుకొని తిరిగే విధంగా మాకు సహాయం చేయమని వేడుకున్నాం. కృపణించి కాపాడి రక్షించండి, స్థిరపరిచి బలపరిచి లేవనైతే ఆశించండి. కష్టంలో నష్టంలో ఇరికి ఇబ్బంది ప్రతి బిడ్డకు గొప్ప విడుదల దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.